ఒక సీఎం ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని, సమాజంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల వారి కష్టాలను తీర్చడానికి, గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం చేపట్టారని దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత పేర్కొన్నారు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో గత 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3000 బకాయిలకు జూలై నెల పెన్షన్ 4000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయల చొప్పున ఇంటింటికి పంపిణీ చేశారు. అలాగే దుగ్గిరాల గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో యాదవపాలెంలో శ్రీకృష్ణ మందిరం వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలంలో 9374 మంది పెన్షన్దారులకు ప్రభుత్వం వారు 6,33,82,000 నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే. బలహీన వర్గాల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బలహీన వర్గాల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్